In the last talks, we have discussed about the topics of object, accessing an object, dot notation, bracket notation, restructuring, modifying an object, adding an object, property value, function as a value, array as a value. In these topics, we have learned how to use an object and usage of the object. And next, we have learned about set attribute and how to HTML are is used in these topics. And next, we have learned about DOM manipulations like append child, set attribute, loops. Next, we have learned about the for of loop, like which we will use to iterate the elements. ఇప్పుడు మనం ఈరోజు ఈ క్లాస్లో ఏం నేర్చుకుంటున్నామంటే సిఎస్ఎస్ బాక్స్ ప్రాపర్టీస్. సిఎస్ఎస్ బ్లాక్ ప్రాపర్టీస్ అంటే మళ్ళీ మనం సిఎస్ఎస్ అనే టాపిక్ ఒకసారి డిస్కస్ చేస్తాం బ్యాక్ వెళ్ళి. ఇప్పుడు సిఎస్ఎస్లో మనకి ఇంకా బోర్డర్ అంటే మనం ఒక బాక్స్ ఉంటే దానికి బోర్డర్ లేకపోతే బోర్డర్ స్టైల్, బోర్డర్ కలర్ ఇలా డిఫరెంట్ ప్రాపర్టీస్ని మనం అప్లై చేయొచ్చు. అసలు ఇవి ఎలా అప్లై చేస్తే ఒక ఫ్యాక్టరీ ఎక్స్క్యూట్ చేసి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక బోర్డర్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేద్దాం. బోర్డర్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేస్తే డాక్టర్ హెచ్టిఎంఎల్ రాసి దాని తర్వాత మనం హెచ్టిఎంఎల్ ట్యాగ్ రాద్దాం. హెచ్టిఎంఎల్ ట్యాగ్ రాసి దాని తర్వాత హెడ్ ట్యాగ్ రాసి టైటిల్, బోర్డర్స్, నెక్స్ట్ బాడీ ట్యాగ్ ఓపెన్ చేస్తాం. బాడీ ట్యాగ్ ఓపెన్ చేసి దీంట్లో ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఒక డివిని క్రియేట్ చేద్దాం. ఈ డివికి సిఎస్ఎస్ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివి సపోజ్ ఈ డివికి సిఎస్ఎస్ రాయాలంటే ఇప్పటివరకు ఏం చేసాం, మన ఎక్స్టర్నల్గా ఒక పేజ్లో సిఎస్ఎస్ రాసాం. అలా కాకుండా మనం ఇన్సైడ్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ స్టైల్ ట్యాగ్ అని ఉపయోగించి ఈ స్టైల్ ట్యాగ్లో ఒకసారి మనం ఇక్కడ ఉన్న సిఎస్ఎస్ని కాపీ చేసుకుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి బోర్డర్ 2 పిక్సెల్స్ సాలిడ్ బ్లూ అని ఉంది. ఫస్ట్ దీని అర్థం ఏంటంటే ఫస్ట్ దాని బోర్డర్ 2 పిక్సెల్స్ ఉండాలి. సాలిడ్ అంటే మనకు అది ఒక లైన్ లాగా కనబడాలి, బ్లూ కలర్లో కనబడాలి. సార్ దీన్ని ఇక్కడ స్టైల్లో పెట్టి మనం కంట్రోల్ పెట్టి ఒకసారి లైవ్ సర్వర్లోకి వెళ్ళాం. మనకి ఏమైంది, ఒక బోర్డర్ 2 పిక్సెల్స్ సాలిడ్ ఇక్కడ క్రియేట్ అయింది. అదే ఇప్పుడు సేమ్ ఇదే కోడ్ని ఇలా కూడా రాయొచ్చు. మనం ప్రతి లైన్ డిఫైన్ చేసుకోవచ్చు. బోర్డర్ విత్ ఈక్వల్ టు 2 పిక్సెల్స్, జస్ట్ బోర్డర్ హైట్, బోర్డర్ స్టైల్, బోర్డర్ కలర్, డిఫరెంట్ టాపిక్స్ మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేసాం, బోర్డర్ స్టైల్ సాలిడ్ అని ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, డాటెడ్గా పెడదాం. ప్లస్ విత్ ఏం చేద్దాం, బాక్స్ది 200 పిక్సెల్స్ పెట్టుకుందాం. ఎందుకంటే మీకు క్లారిటీగా అర్థం కావడం కోసం. ఇప్పుడు మనం ఇక్కడ ఒకసారి వచ్చి అవుట్పుట్ చెక్ చేస్తే ఏమవుతుంది, ఒక 200 పిక్సెల్స్ సైజ్లో మొత్తం బోర్డర్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ మనం ఏమైంది, ఒక్కొక్కటి డాటెడ్ లైన్లో క్రియేట్ అయింది. ఇది మన అసలు బోర్డర్ టాపిక్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చి అక్కడికి బోర్డర్లో ఇంకా బోర్డర్ టాప్ ఎలా డీప్ పెట్టాలి, బోర్డర్ బాటమ్ ఎలా పెట్టాలి, బోర్డర్ లెఫ్ట్ ఎలా, బోర్డర్ రైట్, బోర్డర్ లైన్ ఉండకూడదా, అసలు టాప్ లైన్ ఉండకూడదు బాటమ్ లైన్ ఉంటుంది ఎలా, అలాంటివన్నీ ఇప్పుడు ఎలా ఎక్సెప్ట్ చేయొచ్చు. అసలు బోర్డర్ టాప్ లెఫ్ట్ పెడదాం, ఎలా ఉంటుందో చెక్ చేసుకుందాం. ఒకసారి క్యాన్ ఎలిమెంట్ రాసుకుని హెచ్1 సేవ్ చేసుకుంది. ఒకసారి ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేస్తాం. ఇప్పుడు ఏమైంది, మనకు ఒక బోర్డర్ క్రియేట్ అయింది. ఏమైంది, టాప్లో ఏమో గ్రీన్ కలర్లో క్రియేట్ అయింది, ఏంటి డాటెడ్. అదే మనం ఇక్కడ ఏమైంది, నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో మనకి హాయ్ అనే దానికి గ్రీన్ కలర్లో ఒకటి క్రియేట్ అయింది. అలాగే ఇప్పుడు ఇంకా మనం ఏం నేర్చుకోవచ్చు, అసలుకి బోర్డర్ టాప్ లెఫ్ట్ డిఫైన్ చేసాం, అలా మిగతా సైడ్స్ బోర్డర్ డిఫైన్ చేయలేదు. ఇప్పుడు ఒక ఆల్ సైడ్స్ 3 సైడ్స్ బోర్డర్ ఒక సైడ్ బోర్డర్ లేకుండా కూడా చేయొచ్చు. దానికి మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఫస్ట్ బోర్డర్స్ ఏమి ఉండకూడదు అంటే బోర్డర్ నన్ను డిక్లేర్ చేస్తాం. ఓన్లీ బోర్డర్ టాప్ నన్ను యూజ్ చేసి మిగతా బోర్డర్స్ నార్మల్గా డిక్లేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే కోడ్ని ఇక్కడ బోర్డర్ టాప్ ఉన్నది, దానిపైన బోర్డర్ ఏం చేద్దాం, డిక్లేర్ చేస్తుంటాం. బోర్డర్ 2 పిక్సెల్స్ సాలిడ్. ఇప్పుడు 2 పిక్సెల్స్ వాడడానికి ఏమవుతుంది, ఫస్ట్ ఇక్కడ బోర్డర్ బ్లాక్ కలర్లో క్రియేట్ అవుతుంది. దాని చుట్టూ టాప్ బోర్డర్ మొత్తం రిమూవ్ అవుతుంది. అదే లెఫ్ట్ రైట్ బాటమ్ బోర్డర్స్ అంతే ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేప్పటికి హెచ్టిఎంఎల్ ఇన్పుట్ ఎలిమెంట్. హెచ్టిఎంఎల్ ఇన్పుట్ ఎలిమెంట్లో మనం ఇప్పుడు ప్లేస్ హోల్డర్ ఈ రిక్వెస్ట్ దట్ అపియర్స్ ఈజ్ ద ఇన్పుట్ ఎలిమెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్పుట్ టైప్ క్రియేట్ చేస్తే
దానికి మనం ప్లేస్ హోల్డర్ అనేది డిక్లేర్ చేసుకుంటాం. ఆ ప్లేస్ హోల్డర్ ఏం చేస్తుందంటే, ఆ ఇన్పుట్ ట్యాగ్ లోపల మనకి ఆ నేమ్ డిక్లేర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకున్నాను ఒకసారి పేస్ట్ చేసి ఇన్పుట్ ట్యాగ్ ఇక్కడ మనం ఇప్పుడు చేశాక ఏమవుతుంది, ఇక్కడ ఇన్పుట్ ట్యాగ్ క్రియేట్ ఉంది. అక్కడ ప్లేస్ హోల్డర్ ఇచ్చిన టెస్ట్ ఎంటర్ యువర్ నేమ్ అనేది కూడా ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనం ఎంటర్ యువర్ నేమ్ అనేది ఇచ్చాం. ఎంటర్ యువర్ నేమ్ మనం లాస్ట్ ఫస్ట్ టైం అన్నట్టు ఇక్కడ ఫస్ట్ టైంకి మారుతుంది ప్లేస్ హోల్డర్ ఉపయోగించి. ఇంకా ఫస్ట్ టైంకి చేంజ్ చేయాలి. నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ అలర్ట్. మనం ఇప్పుడు ద అలర్ట్ ఫంక్షన్ డిస్ప్లేస్ ఆన్ అలర్ట్ బాక్స్ విత్ స్పెసిఫైడ్ మెసేజ్ ఆన్ ద ఓకే బటన్. మనం అలర్ట్ అని ఒక మెసేజ్ పెడితే ఇప్పుడు అలర్ట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, అలర్ట్ రిసీవ్ మెసేజ్ అని ఒక ఆ బటన్ మీద క్లిక్ చేస్తా అలా ఏమైనా ఫంక్షన్ అయినా అలర్ట్ అనేది ఉపయోగించి అది అలర్ట్ని డిక్లేర్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఆ బటన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఒకవేళ రాంగ్ ఇప్పుడు ఆన్ క్లిక్ అని ఇచ్చేసి అక్కడ క్లిక్ చేసినప్పుడు అలర్ట్ అంటే ఇప్పుడు ఒకవేళ ఏం ఎంటర్ చేస్తే అలర్ట్ ఏం ఇవ్వాలి, ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. యూజర్ నేమ్ ఎంటర్ చేసి పాస్వర్డ్ నొక్కి డైరెక్ట్ నొక్కితే అప్పుడు ఒక అలర్ట్ దిస్ దేర్ ఇస్ నో ఎంట్రీ ఆఫ్ ద యూజర్ నేమ్. అలాంటి అలర్ట్స్ యూజ్ చేయడానికి అలర్ట్ అనేది వాడుతుంది జావాస్క్రిప్ట్ బిల్ట్-ఇన్ ఫంక్షనాలిటీ కూడా. నెక్స్ట్ DOM ప్రాపర్టీస్. ఇప్పుడు DOM ప్రాపర్టీస్‌లో వచ్చేప్పటికి చెక్డ్ అంటే ఇప్పుడు ద చెక్డ్ ప్రాపర్టీ ఈజీ టు సెట్ ఆర్ రిటర్న్ ద చెక్డ్ స్టేటస్ ఆఫ్ చెక్ బాక్స్ వేరియబుల్ బటన్ ఇన్పుట్ ఎలిమెంట్. ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద ఎలిమెంట్ ఈస్ చెక్డ్ అండ్ ఫాల్స్ ఇఫ్ అదర్వైజ్. ఇప్పుడు మనం ఇప్పుడు చెక్ బాక్స్ ఇప్పుడు ఒకవేళ క్లిక్ చేస్తే చెక్ బాక్స్ ఈస్ చెక్డ్ అని వస్తుంది. అదే మనం చెక్ బాక్స్‌ని క్లిక్ చేయలేదనుకో ఇప్పుడు మనకు అవుట్‌పుట్‌లో చెక్ బాక్స్ ఈస్ నాట్ చెక్డ్ వస్తుంది. ఒకసారి ఇది కూడా చెక్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేసి మనం ఇప్పుడు ఒక స్క్రిప్ట్ ట్యాగ్ ఇక్కడ ఓపెన్ చేసి ఆ స్క్రిప్ట్ ట్యాగ్ ఇక్కడ రాసుకుంది. దాంతో ఇక్కడ మనం ఏం చేద్దాం, టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్ ప్లేస్ హోల్డర్ రిలీజ్ చేసేస్తుంది మనకు అక్కర్లేదు కాబట్టి. ఇక్కడ మనం ఫస్ట్ ఆ కోడ్ని పేస్ట్ చేసుకుని తెచ్చుకుని ఇక్కడ ఏం చేస్తాం, ఇప్పుడు మనం మై చెక్ బాక్స్ కాబట్టి ఐడి ఇక్కడ మై చెక్ బాక్స్తో డిక్లేర్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఒకవేళ ఆ చెక్ బాక్స్ చెక్ అయితే చెక్ బాక్స్ చెక్ అని రాదు. చెక్ బాక్స్ ఒకవేళ చెక్ అయితే చెక్ బాక్స్ నాట్ చెక్ అని అవుట్పుట్ రావాలి. ఇప్పుడు మనం ఒకసారి అవుట్పుట్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఇన్స్పెక్ట్ అని వస్తే మన కన్సోల్ ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఆ కన్సోల్ ఇప్పుడు చెక్ బాక్స్ అన్చెక్లో ఉంది అంటే మనం ఇక్కడ ఏం చెక్ బాక్స్ క్లిక్ చేయాలి. అదే మనం క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఫస్ట్ ఆల్రెడీ చెక్ అని ఇచ్చేస్తే మనకి ఏమవుతుంది, అక్కడ ఇప్పుడు మనం ఫస్ట్ చెక్ చేయలేదు కాబట్టి చెక్ బాక్స్ ఇస్ నాట్ చెక్ అని వస్తుంది. అదే ఇప్పుడు మనం ప్రతిసారి చేంజ్ అవుతూ ఉండాలంటే మనం ఇక్కడ చెక్ అని ఫస్ట్ ఒక డిఫాల్ట్గా ఒక టిక్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే చెక్ బాక్స్ చెక్ అని చెక్ బాక్సెస్ చెక్కర్ వచ్చేసి ఆ చెక్కర్ అనే కమాండ్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు ఒకవేళ ఇలా 5 బాక్సెస్ ఉంటే ఆ 5 బాక్సెస్లో మనకి ఈచ్ బాక్స్ చెక్ చేయకుండా ఫస్ట్ ఆ 5 బాక్సెస్లో ఒకటి ఆటోమేటిక్గా చెక్కర్ అని పెట్టుకుంటాం. అలాంటప్పుడు ఏం చేస్తుంది ఆ చెక్కర్ అనేది ఆటోమేటిక్ ఒక బాక్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక 3 బాక్సెస్కి మనం ఒకవేళ చేంజ్ చేస్తే మనకు ఆప్షన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చెక్కర్ అని ఏం చేసింది, చెక్కర్ అనేది ఒక ఇండివిజువల్ బాక్స్ని మనం ఇక్కడ ఆల్రెడీ చెక్ చేసింది. ఇప్పుడు చెక్కర్ తీసేస్తే ఏంటి మనకు అవుట్పుట్లో చెక్ బాక్స్ ఈజ్ నాట్ చెక్డ్ అని వస్తుంది. అదే ఒకవేళ చెక్డ్ మనం పెడితే మనకి ఏమవుతుంది, అవుట్పుట్లో మనకి చెక్డ్ అని అవుట్పుట్ వస్తుంది. చెక్ బాక్స్ ఈజ్ చెక్డ్. మనం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్తే రిమూవ్ చైల్డ్ క్లాస్ లిస్టర్ టాగిల్ మెథడ్స్. ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి. ద రిమూవ్ చైల్డ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ స్పెసిఫిక్ చైల్డ్ ఎలిమెంట్ ఫ్రమ్ ద పేరెంట్ అండ్ DOM రిటర్న్స్ ద రిమూవ్ ఎలిమెంట్. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు అపెండ్ చైల్డ్ అని ఒక మెథడ్ నేర్చుకున్నాం. అపెండ్ చైల్డ్ మెథడ్ ఏం చేసింది, మనం ఒక ఎలిమెంట్ అపెండ్ చేయాలంటే జావాస్క్రిప్ట్లో యూజ్ చేస్తాం. అదే ఎలిమెంట్ రిమూవ్ చేయాలంటే రిమూవ్ చైల్డ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఆ రిమూవ్ చైల్డ్ మెథడ్ ద్వారా ఇప్పుడు ఒక ఎలిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బటన్ మీద క్లిక్ చేస్తే ఆ ఎలిమెంట్ రిమూవ్ అవ్వాలంటే ఆ ఎలిమెంట్ రిమూవ్ అవడానికి రిమూవ్ చైల్డ్ మెథడ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు సింటాక్స్ చూస్తే ఏముంది, పార్స్ ఎలిమెంట్ ఏంటి ఏం లేదు, మనం దాని పేరెంట్ ఎలిమెంట్ ఏముంది దాని ఎలిమెంట్ డాట్ రిమూవ్ చైల్డ్ ఆఫ్ చైల్డ్ ఎలిమెంట్. పేరెంట్ ఎలిమెంట్ నుంచి చైల్డ్ ఎలిమెంట్ తీస్తాం. అంటే ఇప్పుడు ఒక డివ్ ఉంటే ఆ డివ్లో ఒక స్మాల్ పీ అనే పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఆ పారాగ్రాఫ్ ఎలిమెంట్ రిమూవ్ చేస్తే అది వాడతాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, పేరెంట్ రిమూవ్ డాట్ చైల్డ్ ఆఫ్ చైల్డ్ అని లాగౌట్ చేసాం. నెక్స్ట్ క్లాస్ లిస్ట్ టాగిల్ మెథడ్. ఇప్పుడు మనం ఇక్కడ చెక్ అన్చెక్ 2 టైమ్స్ డిఫరెంట్ టైమ్స్ రాస్తాం కోడ్. అలా రాకుండా టాగిల్ అనే మెథడ్ ఉంటుంది.
అంటే ఇక్కడ చెక్ చేసినప్పుడు మనం ఒక ప్రాపర్టీ అప్లై చేయాలనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ ఉంది. ఆ సెంటెన్స్ మనం కలర్ అప్లై చేయాలంటే టాగిల్ మెథడ్ అది ఓన్లీ ఇప్పుడు చెక్ అయిపోతే డైరెక్ట్ టాగిల్ ఆన్ అవుతుంది. టాగిల్ ఆన్ అయినప్పుడు ఏమవుతుంది? మనకు ఆల్రెడీ సీఎస్ఎస్ యాడ్ చేయాల్సింది క్లాస్ టు స్టార్ట్ యాడ్ అనే మెథడ్ ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి ఆ మెథడ్ ఏం చేస్తుంది? ఆ సీఎస్ఎస్ని మనకి ఆ టా ఆ టాగిల్ అయినప్పుడు ఆన్ అయినప్పుడు అవుతుంది. అదే మనం అన్చెక్ చేసాం అనుకో టాగిల్ ఇన్యాక్టివ్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? మనం అప్లై చేసిన సీఎస్ఎస్ రిమూవ్ అయిపోతుంది. The class list or toggle method is used to add a class it does not exist or remove if it does. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుంది యాడ్ ఒక క్లాస్ని యాడ్ చేస్తుంది ఉంటే ఒకవేళ లేకపోతే ఇప్పుడు మనం రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేస్తుంది ఇట్ రీప్లేసెస్ ద నీడ్ ఫర్ క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ అండ్ క్లాస్ లిస్ట్ డాట్ రిమూవ్ మెథడ్స్ అంటే మనం ప్రతిసారి అది అప్లై చేయడానికి క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ రిమూవ్ మెథడ్స్ ఇంతకుముందు ఉపయోగించేవాళ్ళు అంటే ఆ బటన్ క్లిక్ చేస్తే యాడ్ అవ్వాలి ఈ బటన్ క్లిక్ చేస్తే ఆఫ్ అవ్వాలి అంటే రెండు సార్లు మెథడ్స్ వస్తాయి అదే టాగ్ మెథడ్ ఏం చేస్తుంది ఒకవేళ సిఎస్ఎస్ ఆల్రెడీ ఉందని అనుకోండి మనకి అది యాక్టివ్ అని రాగానే మనకు అవుట్పుట్ కింద యాక్టివ్లో వచ్చేస్తుంది అవుట్పుట్ అలాగే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కేస్ కూడా మనం తీసుకొని ఒకసారి డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఇక్కడ రిమూవ్ చైల్డ్ మెథడ్ ఎలానో డిక్లేర్ చేద్దాం ఫస్ట్ ఇక్కడ ఏం చేసాం ఒక ఐడి క్రియేట్ చేసుకున్నాం పేరెంట్ అని నెక్స్ట్ ఐడి ఈక్వల్ టు చైల్డ్ దిస్ ఈజ్ ఏ చైల్డ్ అన్నట్టు ఒక పారాగ్రాఫ్ రాసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసాం బటన్ ఆన్ క్లిక్ ఇక్కడ ఏం చేసాం ఆన్ క్లిక్ ఫంక్షన్ ఒకటి రాసుకున్నాం ఆ ఆన్ క్లిక్ ఫంక్షన్ మనం ఇన్బిల్ట్ అంటే హెచ్టిఎంఎల్లోనే జేఎస్ కోడ్ రాసుకుని స్క్రిప్ట్ ట్యాగ్ ఓపెన్ చేసుకుని ఫంక్షన్ ఆన్ క్లిక్ ఫంక్షన్లోనే రాసుకున్నాం ఇప్పుడు ఏం చేసాం నెక్స్ట్ కాన్స్ట్ పేరెంట్ ఇక్కడ ఐడి ఏముంది పేరెంట్ దింపు ఫస్ట్ దానికి పేరెంట్ ఆ పేరెంట్ని చెక్ చేసుకున్నాం నెక్స్ట్ ఏం చేసాం మనకి చైల్డ్ ఉంది ఆ చైల్డ్ ఏం చేసాం ఆ చైల్డ్ ఐడి ద్వారా యాక్సెస్ చేసుకున్నాం ఇఫ్ చైల్డ్ పేరెంట్ డాట్ రిమూవ్ చైల్డ్ అంటే ఇప్పుడు ఒకవేళ చైల్డ్ అనేది యాక్సెస్ అయితే ఇప్పుడు రిమూవ్ చేయమని ఈ బటన్ మీద క్లిక్ అయింది ఈ బటన్ మీద క్లిక్ అయినప్పుడు చైల్డ్ అంటే చైల్డ్ ఉంటే ఒకవేళ పేరెంట్ డాట్ రిమూవ్ చైల్డ్ ఒకవేళ చైల్డ్ లేదనుకోండి మనం రిమూవ్ చేయడానికి ఏముండదు కాబట్టి ఇది ఇప్పుడు ఫాల్స్గా ఉంటుంది ఒకసారి ఇది కూడా ఎక్స్క్యూట్ చేసి చూద్దాం మనం ఈ పేజ్ ఓపెన్ చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిమూవ్ చేయాలి మెథడ్ కొడితే పైన ఉన్న సెంటెన్స్ రిమూవ్ అయిపోతుంది ఎందుకంటే ఆ చైల్డ్ని రిమూవ్ చేస్తున్నాం ఇప్పుడు రిమూవ్ చేయాలి కొడితే ఆ పేజ్ ఒకసారి రీఫ్రెష్ చేసి మళ్ళీ చేసాను రిమూవ్ చేయాలి కొడితే ఆ మెథడ్ క్లియర్ అయిపోయింది మొత్తం అంటే ఆ పారాగ్రాఫ్ ఎలిమెంట్ క్లియర్ అయిపోయింది ఆ మెథడ్ ద్వారా ఇప్పుడు నెక్స్ట్ టాగిల్ అనే మెథడ్ ఎలా యూజ్ చేయాలి ఇప్పుడు చూడండి ఫస్ట్ మాల్ హెచ్టిఎంఎల్ కోడ్ రాసి నెక్స్ట్ ఏం చేసాం సిఎస్ఎస్ని హెచ్టిఎంఎల్లో రాసుకున్నాం స్టైల్ ట్యాగ్ ఉపయోగించి నెక్స్ట్ ఏం చేసాం పీ ఈక్వల్ ఐడి మై ఎలిమెంట్ అనే దాన్ని ఒక ఐడిగా డిక్లేర్ చేసాం పారాగ్రాఫ్కి ఇక్కడ మనం ఆన్క్లిక్ మెథడ్ యూజ్ చేసి ఒక ఆన్క్లిక్ టాగిల్ క్లాస్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసాం ఇప్పుడు స్క్రిప్ట్ని ఏం చేసాం హెచ్టిఎంఎల్లో రాసుకుని నెక్స్ట్ ఫంక్షన్ టాగిల్ క్లాస్ ఆ టాగిల్ క్లాస్ ఫంక్షన్ మీద క్లిక్ చేస్తే కాన్స్ ఎలిమెంట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మై ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకుని ఇక్కడ టాగిల్ ఒకవేళ ఏమిటి ఆ ఎలిమెంట్ మనం యాక్సెస్ చేసుకున్నప్పుడు ఎలిమెంట్ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ టాగిల్ టాగిల్ ఏం చేస్తుంది మన క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ క్లాస్ లిస్ట్ డాట్ రిమూవ్ ఆ టూ మెథడ్స్ని రాయకుండా సింగిల్ స్టెప్లో మనల్ని ఏం చేస్తుంది ఒకవేళ ఆ ఎలిమెంట్ మనం అక్కడ క్లిక్ చేస్తే టాగిల్ ఫస్ట్ ఏం చేస్తుంది యాక్టివ్ చేసుకుంటుంది అంటే ఆన్ చేస్తుంది నెక్స్ట్ ఏం చేస్తుంది ఆఫ్ చేస్తుంది మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ ఉంది మనం స్విచ్ ఏం చేస్తాం ఆన్ చేయాలంటే ఇప్పుడు బటన్ మనం స్విచ్ ఆన్ చేస్తే ఏమవుతుంది ఫ్యాన్ జరుగుతుంది అదే ఆఫ్ చేస్తే ఏమవుతుంది స్విచ్ మనం ఇప్పుడు ఆ ఫ్యాన్ ఆగిపోతుంది అలాగే ఇక్కడ టాగిల్ అనే మెథడ్ సేమ్ అదే యూసేజ్గా వాడతాం ఒకసారి ఈ కోడ్ని మనం ఎక్స్క్యూట్ చేసి చూద్దాం టాగిల్ క్లాస్ ఇక్కడ టాగిల్ క్లాస్ అనే మెథడ్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ సిఎస్ఎస్ ఆల్రెడీ డిక్లేర్ చేసింది బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో కలర్ రెడ్ ఫాంట్ వైట్ గోల్డ్ ఈ ప్రాపర్టీస్ అన్నీ అప్లై అవుతాయి క్లిక్ చేయగానే చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో కలర్ రెడ్ కింద చేంజ్ అయిపోయింది అదే ఇప్పుడు మనం ఆ టాగిల్ క్లాస్ని మళ్ళీ క్లిక్ చేస్తే మనకి ఏమైంది ఆ రిమూవ్ అయిపోయాయి ప్రాపర్టీస్ అంటే ఇప్పుడు ఆన్ అవుతుంది టాగిల్ ఆఫ్ అవుతుంది ఆన్ ఆఫ్ ఇలా మనకి ఆ టాగిల్ ఫంక్షన్ ఉపయోగించుకుంటాం నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేప్పటికి మనకి ఈ క్లాస్లో లాస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుంటే స్టోరేజ్ మెకానిజమ్స్ ఇప్పుడు మనం ఎంత ఈ పారాగ్రాఫ్స్ రాస్తాం డేటా రాస్తాం ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా రాసుకుంటున్నాం అది మనం ఎక్కడో ఒక స్టోర్ చేయాలి మనం ఇప్పుడు మనకి గూగుల్ ఇంటర్లో ఏం చేస్తుంటే స్పెషల్ టైప్ మనకి స్టోరేజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్ తీసుకోండి ఇన్స్పెక్ట్లోకి వెళ్తే మనం ఇప్పుడు అప్లికేషన్లోకి వెళ్తే చూడండి ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటి మన ఈ టాపిక్స్లో జావాస్క్రిప్ట్లో నేర్చుకుని లోకల్ స్టోరేజ్ అనేది ఎలా వాడాలి లోకల్ స్టోరేజ్ ఏం చేస్తుంది పర్సిస్టెంట్ స్టోరేజ్ దట్ రిమైన్స్
ఈవెన్ ఆఫ్టర్ ద బ్రౌజర్ ఈస్ క్లోజ్, మనం బ్రౌజర్ క్లోజ్ చేస్తే ఆ డేటా మనకు అక్కడ రిటైన్ అయి ఉంటుంది. సెషన్ స్టోరేజ్ ఏం చేస్తున్నా, సెషన్ అంటే ఒక సెషన్ క్రియేట్ అవుతుంది, లాగిన్ ఒక సెషన్ క్రియేట్ అవుతుంది, స్టోరేజ్ చేసుకుంది. కుకీస్ అనేది ఏంటి, ఒక డేటా యాక్సెస్ హెచ్టిటిపి రిక్వెస్ట్ ద్వారా మనకు ఆ డేటా యాక్సెస్ ఇస్తుంది. ఈ నెక్స్ట్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లయింట్ డేటా స్టోరేజ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఈ డేటా స్టోరేజ్ టెక్నిక్స్తో మనం ఏం చేస్తాం, డేటా ఇస్ స్టోర్ ఆన్ రిమోట్ సర్వర్, అంటే మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. లేకపోతే మనం ఏం చేయొచ్చు, డేటాని డిఫరెంట్ డేటాబేస్ ఉంటాయి, మైఎస్క్యూఎల్, మోంగోడిబి, పోస్ట్గ్రెస్క్యూఎల్, ఇలా డిఫరెంట్ డేటాబేస్ కనెక్ట్ చేసుకుంటే మనం డేటా యాక్సెస్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. అదే మనం ఇక్కడ ఓన్లీ చేయాలనుకుంటే మనకి ఇట్లా మనం ఫస్ట్ ఎలా చేయాలి, ఇక్కడ ఎలా స్టోర్ అయ్యే కనుగొనాలంటే ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి మనం ఇక్కడ అప్లికేషన్ ఉంటుంది, అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మనకు లోకల్ స్టోరేజ్ ఉంటుంది, నెక్స్ట్ సెషన్ స్టోరేజ్ ఉంటుంది, అక్కడ మనం సెషన్లో ఉంటాయి. నెక్స్ట్ కుకీస్ ఉంటాయి, మనకి కొన్ని ఇన్బిల్ట్ కుకీస్ ఉంటాయి, అలా మళ్ళీ కొన్ని ఉండవు, కొన్నిటికి ఉండవు. సెషన్ అంటే మన సెషన్ క్రియేట్ అయిందా లేదా, లోకల్ స్టోరేజ్. ఇక మనం ఏమైనా వాల్యూస్ యాడ్ చేస్తే కీ ప్రకారం కీ వాల్యూకి యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇప్పటివరకు ఈరోజు క్లాస్లో ఏం నేర్చుకున్నాం, మొత్తం టాపిక్స్. ఫస్ట్ అసలు బార్డర్ అంటే ఏంటి, బార్డర్ రైట్, బార్డర్ లెఫ్ట్, బార్డర్ విత్, బార్డర్ స్టైల్, బార్డర్ కలర్ ప్రాపర్టీస్ ఎలా అప్లై చేయాలి. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ ప్లేస్ హోల్డర్ అంటే ఏంటి, అలర్ట్ ఫంక్షన్ అంటే ఏంటి. నెక్స్ట్ చెక్డ్ అంటే మనం ఒక బటన్, ఒక చెక్ బాక్స్ చెక్ చేసాము లేదా అలానో ఒక నేర్చుకున్నాం. నెక్స్ట్ రిమూవ్ చేయని మెథడ్ ఎలా యూస్ చేయాలి, క్లాస్ టాగింగ్ మెథడ్ అంటే ఏంటి. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం, స్టోరేజ్ మెకానిజమ్స్, లోకల్ స్టోరేజ్లో ఎలా స్టోర్ అంటే ఇవేమేమి డేటాబేసెస్ మనం అంటే మనకి ఇంబిల్ట్గా ఏమేమి స్టోర్ చేసుకుంటే కొంటే బ్రౌజర్లో, లోకల్ స్టోరేజ్ అని, సెషన్ స్టోరేజ్ అని, కుకీస్, ఇండెక్స్ టీబీ, లో లెవెల్ ఏపీఎస్ ఇది వాడుతాం. ఇలా నేర్చుకుని అలా స్టోరేజ్. మనం నెక్స్ట్ క్లాస్ ఏం నేర్చుకున్నాం, లోకల్ స్టోరేజ్లో ఎలా చేయాలి, గెట్ ఐటమ్ అంటే ఏంటి, సెట్ ఐటమ్ అంటే ఏంటి, ఇలాంటి మెథడ్స్ అన్ని నెక్స్ట్ క్లాస్ మనం ఇక్కడ నేర్చుకుంటాం. This is the end of class. Thank you.